సంగారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్. నేను కలెక్టర్ ఆఫీస్కి వచ్చినట్లు గుర్తు. సంగారెడ్డి రెస్పెక్టెడ్ కలెక్టర్ మేడంని కలవడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న అవినీతిని ఎక్స్పోజ్ చేశాను. నేను ఏ విధంగా అమెరికాలో సొసైటీ పెట్టి నాకు వచ్చిన డబ్బు, స్పీచ్ ఇస్తే 42 కోట్లు, పెద్ద కాన్ఫరెన్స్లో 2,75,000 కోట్లు వచ్చిన డబ్బుతో, సొంత డబ్బుతో ఇండియాలో సొసైటీ పెట్టి సదాశివపేటలో దాదాపు 1,200 ఎకరాల్లో 2 ప్లేసుల్లో కలిపి చారిటీలు ఏ విధంగా పెట్టాం. ఈ చారిటీ సిటీని ప్రపంచంలో ఉన్న ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు, క్యాబినెట్ మినిస్టర్స్, స్పీకర్ బాలయోగి లాంటి వారు, గవర్నర్లు ఎంతమంది విజిట్ చేశారు. ఇక్కడ దాదాపు 53,000 మంది అనాథులను, వితంతువులను ఉచితంగా పోషించడం జరిగింది. ₹1 తీసుకో. మరి ఈరోజు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? 2 కారణాలు. ఒకటి, నా చారిటీకి ఉన్న పర్మిషన్స్ ఈ దుష్టులు, దుర్మార్గులు, పాత రాజకీయ నాయకులు క్యాన్సిల్ చేయడం. 2, ఇక్కడ ఇల్లీగల్గా కొంతమంది నా సొసైటీ ల్యాండ్స్ని అమ్మి నా మిత్రుడు, మా చారిటీ సిటీ మేనేజర్ మోహన్ దాస్ మీద ఫిజికల్ అటాక్ చేస్తే ఎస్పీ రూపేష్ గారికి నేను కంప్లైంట్ ఇచ్చాను. 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ అండి. ఇదిగోండి వీడియో. 307 పెట్టుకుంటే ఏయో కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయలేదు, అది కూడా చెప్పాను. 120 మంది రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్లు ఈరోజు నాతో ఉన్న టీంలో ఒకరు. 94లో ఇక్కడ చీఫ్ సెక్రటరీ, ఐఏఎస్ కలెక్టర్ రోషే గారు ఈరోజు మా పార్టీలో మెంబర్. చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యి మొన్న జగ్గారెడ్డి గారు వచ్చి ఆయన ముందు నిలబడి వందనాలు చెప్పారు. నేను అడిగాను, మీకు జగ్గారెడ్డికి కనెక్షన్ ఇచ్చారంటే, అరే నేను సార్ పెద్ద ఆయనండి, సార్ ఇక్కడ కలెక్టర్గా చేశారు సంగారెడ్డిలోని. అలాగే వెంకటేశం 2005 నుంచి 8. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.